హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భాగ్యాస్ వరల్డ్. ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. అయితే ఈ వీడియో వచ్చేసేసి మేము చిన్న తిరుపతి వెళ్ళామని చెప్పాం కదా, అక్కడ ఫస్ట్ టైం అండి. నేను ఇప్పటికి ఒక 7-8 టైమ్స్ అయితే చిన్న తిరుపతి వెళ్ళానండి. కాకపోతే ఎప్పుడూ కూడా ఉచిత అన్నదానానికి అయితే వెళ్ళలేదండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అండి నేను వెళ్ళడము. అయితే అసలు ఎంత బాగుందో అన్నదానం. కాకపోతే మేము వెళ్ళేటప్పటికి టైం అయిపోతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. 3 కల్లా క్లోజ్ చేసేస్తారంట. ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్ళామన్నమాట. ఇంకా మేమే అనుకుంటారా మ్యాక్సిమం లాస్ట్ మా తర్వాత ఒక 10-15 మెంబర్స్ ఉన్నారు అన్నదానానికి. అయితే ఇంకా మేమైతే లాస్ట్ అనమాట. చాలా బాగా ఉంది భోజనం. అయితే సింపుల్గా పెట్టారు, చాలా టేస్టీగా పెట్టారు. చాలా అండి దేవుడి ప్రసాదం. ఎంతైనా ఎందుకు పెడతారు? ఖచ్చితంగా చెప్పాలి అంటే అన్నదానానికి సరైన నిర్వచనం అదేనండి. కడుపు నిండా తినాలి. 100 రకాలు పెట్టేసేసి మేము అలా పెట్టాం ఇలా పెట్టామని అన్నదానం చెప్పుకునే కన్నా, ఒక అన్నదానానికి మించిన గొప్ప దానం ఇంకోటి లేదండి. అయితే కడుపు నిండా సరిపోయినంత పెట్టారు. చాలా మితంగా పెట్టారు. చాలా బాగుంది. అంటే మితంగా అంటే ఫుడ్ గురించి కాదు, కర్రీస్ చాలా లిమిటెడ్ కర్రీసు, టేస్టీగా కడుపు నిండా తినొచ్చండి. మనకి పంచభక్ష పరమాన్నాలు అవసరం లేదండి కడుపు నిండా తినడానికి. మనకి పచ్చడి మెతుకులతో అయినా సరే. నాకైతే ఒకటి అనిపించిద్దండి, చిన్నప్పటి నుంచి నేను పెరిగిన విధానం కానీ మా నాన్న వాళ్ళు పెంచిన విధానం కానీ, అయితే మనకి దొరికిన దాన్ని అన్నాన్ని తోసేస్తే మనకు కావాల్సినప్పుడు అన్నం దొరకదండి. అది ఒకటి నాకు బాగా బ్రెయిన్లో ఉండింది చిన్నప్పటి నుంచి. పచ్చడి మెతుకులైనా సరే మేము వదలకుండా తింటాము, పారేయము. అలా తోసేయటం అలాంటిది అసలు ఏదీ జరగదన్నమాట. చూడండి ఆ దేవుడు ఎంత సుందరంగా ఉన్నాడో. నాకైతే మనసు చాలా హ్యాపీగా అనిపించింది భోజనానికి వెళ్తే. ఎవరూ కూడా అన్నాన్ని వేస్ట్ చేయొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు, తోసేయొద్దు. ఎంత కోపం వచ్చినా కానీ చాలా ఓర్పుగా ఉండండి అన్నం దగ్గర మాత్రం. ఎందుకంటే కోపంలో మనం దాన్ని తోసేసామా, ఏదో ఒక రోజు అది మన దగ్గర నుంచి దూరం అయిపోయిద్ది. అది మాత్రం తప్పక తెలుసుకోవాలి ఎవరైనా సరే. నేనైతే అదే ఒకటి బ్రెయిన్లో పెట్టుకుంటానండి. చాలా ఇదిగా ఉండాలన్నమాట. అదండి ఈ వీడియో. అయితే చూడండి, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా పార్క్గా ఉంది. చాలా బాగుంది, ప్లెజెంట్గా పైన కొండపైన చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.